అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. దాని మీనింగ్ ఏంటి బ్రదర్? ఈ శిష్యులు వారు బోధ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ జనసమూహము యేసుక్రీస్తుకి ఎలా వచ్చారో వారికి కూడా జనసమూహం వస్తుంది. ఇప్పుడు వీరి ప్రధాన ధ్యేయం ఏంటంటే బోధ చేసుకుంటూ వెళ్ళటమే. కాబట్టి బోధని పక్కన పెట్టి వెనకాల వచ్చిన వారికి భోజనం పెట్టడం సరికాదు. ఎందుకంటే వాళ్ళు బోధ చేస్తున్నారు కాబట్టి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శిష్యుల్ని ఎన్నుకొని మీరు పెట్టండి, మేము బోధ చేస్తామంటారు. అట్లా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఆ 2 చేపలను 5 రొట్టెలను కూడా అంతమంది పంచిపెట్టినప్పుడు యేసుక్రీస్తు పంచిపెట్టిన చోట్ల శిష్యులే వచ్చి పంచిపెడుతున్నారు. కాబట్టి బోధించేవారు బోధింపు చేయనివ్వండి. వాళ్ళకి ఫుడ్ పంచిపెట్టాలన్నా కానీ ఆహారం వేరే వాళ్ళు చేస్తారు. వారిని వీరిని కలపద్దు, ఒకే పని ఒకరు చెప్పద్దు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.